హాయ్ అండి. ఈరోజు గార్డెన్ క్లీనింగు పెట్టించాము. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఇంటికి వెనక వైపు మేము వెజిటబుల్స్ పెంచుకుంటాము. ఆ ఏరియా అంతా కూడా ఈ విధంగా పిచ్చి మొక్కలతోటైతే మాత్రం నిండిపోయి ఉంది. ఇక మిగతావన్నీ కూడా బాగా పాడైపోయినియి. ఎందుకంటే వింటర్‌లోని స్నో పడడం, ఇంకా గాలి ఇదంతా కూడా మధ్య మధ్యలో ఎక్కువగా రావడం వల్ల అవన్నీ కూడా పడిపోయినియి. ఇక వింటర్‌లో వెళ్ళి మనం అయి తీయడానికి కూడా ఇంక అంత శ్రద్ధ ఉండదు. ఇక సమ్మర్ వస్తులోకి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగా క్లీనింగ్ అయితే చేయించేసుకుంటాం వీళ్ళతోటి. ప్రతి సంవత్సరం వీళ్ళే వచ్చి చేస్తారు మాకు. మాకు యాక్చువల్‌గా ఏంటంటే ఈ సమ్మర్ అంతా కూడా లాన్ మూవ్ చేయడానికి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయే వీళ్ళందరిని తీసుకొని గ్రూప్‌లాగా వచ్చి కంప్లీట్ చేసేస్తారు ఈ పనులన్నీ కూడాని. ఇక మా పక్కన ఉన్న బిల్డింగ్ ఆళ్ళు కూడా మా వాళ్ళతోటే చేయించుకుంటారు. ఇద్దరికీ కలిపి ఒకేసారి చేసేయడం వల్ల ఏంటంటే ఒక 4, 5 గంటల్లోని 2 ఇళ్ళు కంప్లీట్ అయిపోతాయి. వెనక, ముందు కూడా పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి గదా! అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇక మల్చ్ కూడా వేసేస్తారు. మల్చ్ అంటే మనకి చెక్క అంతా కూడా ముక్కలు ముక్కలు కింద చేసి అమ్ముతారన్నమాట. అలాగ వేయడం వల్ల మాకు వింటర్‌లోని అవి వేర్లని కాపాడుతాయి. పైనంతా కూడా అది వేసేసుకొని ఉంచేసుకుంటే వింటర్‌లో స్నో అది పడినా కూడా అవి చనిపోకుండా అవి వేరుని కాపాడుతాయన్నమాట. అందు గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మల్చ్ అయితే కంపల్సరీ వేసుకుంటారు. కొన్ని ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ ఉంటాయి మాకు వెనక, ముందు కూడాని. అంటే ఏంటంటే అవి వింటర్‌లో కూడా గ్రీన్‌గానే ఉంటాయి. అవి చనిపోకుండా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా వేసుకుంటాము. మల్చ్ అయితే మాత్రం మాకు హోల్‌సేల్‌గా కూడా దొరుకుతుంది. అలాగే ప్యాకెట్స్‌తో కూడా దొరుకుతుంది. హోమ్ డిపో, వాల్‌మార్ట్ అటువంటి గార్డెన్ సెంటర్ దగ్గరైతే మాత్రం మనకి ప్యాకెట్స్‌లో దొరుకుతాయి. కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది. అలా కాకుండా కొంచెం నర్సరీసు అటువంటి వైపుకి వెళ్ళిపోతే గనక మనకి లూజ్ మల్చ్ హోల్‌సేల్ రేట్‌కి ఇస్తారు వాళ్ళు. అలా హోల్‌సేల్ రేట్‌లో కొనుక్కుంటే మనకి తక్కువ రేట్ పడుతుంది. అలాగే కూడా మనకి మంచి క్వాలిటీ మల్చ్ దొరుకుతది. ఇక మనం ఎళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఏదైనా కూడా. అలాగ మనం తెచ్చుకోవాలి అంటే గనక లూజ్ మల్చ్ అయితే మాత్రం బ్యాగ్స్ ఏమన్నా తీసుకెళ్ళి మనం వేయించుకోవాల్సి వస్తది. ఇక అవన్నీ కూడా మేము ఏం చేస్తామంటే వీళ్ళకే ఇచ్చేస్తాము. ఇక ఈ ప్యాకేజ్‌లోనే మాట్లాడేసుకుంటాము. ఇలాగ క్లీన్ చేయడానికి, మల్చ్ కూడా వాళ్ళే కొని తెచ్చి వేయడానికి అన్నిటికి కూడా మేము వీళ్ళకే అప్పచెప్పేస్తాము. వీళ్ళైతే గనక వెళ్ళి వాళ్ళ పికప్ ట్రక్‌లోని వేసుకొని తెచ్చేసుకుంటారు. మనం అంటే బ్యాగ్స్‌లో ఫిల్ చేయించుకోవడం, తెచ్చుకోవడం, మోసుకొని రావడం ఇదంతా యాతన అవుతుందని చెప్పేసి మేము ఇలాగ ప్యాకేజ్‌లాగా మాట్లాడేసుకుంటాము. మొక్కలు, చెట్లు ఇవన్నీ కూడా ట్రిమ్ చేసిన తర్వాత ఆకులు, కొమ్మలు ఇవన్నీ కూడా అలాగా ఆ విధంగా వాళ్ళే పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళు గనక పట్టుకెళ్ళకపోతే గనక మొత్తం ఈ బంచ్ అంతా కూడా మేము కూడా ఒక కాగితం కవర్‌లో వేసి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి సోమవారం మాకు మొక్కలు తాలూకా ఐటెమ్స్ పట్టుకెళ్ళడానికి ఒక వ్యాన్ వస్తది. అలాగ మనం సోమవారం ఉదయం పెట్టేస్తే గనక ఇవన్నీ పట్టుకెళ్ళిపోతారు. కాకపోతే మాకు ప్యాకేజ్‌లో వీళ్ళే పట్టుకెళ్ళిపోయేలాగా మాట్లాడేసుకుంటాము. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఎక్కువ వస్తాయి కదా! అవన్నీ కూడా మేము బ్యాగ్స్‌లో వేసి పెట్టి ఇవన్నీ కూడా కష్టం అవుతుందని చెప్పేసి వీళ్ళతోటి ఇలా మాట్లాడేసుకుంటాము. మేమైతే క్రితం సంవత్సరం కూరగాయలైతే పెంచలేదు. ఎందుకంటే మేము ఇండియా వెళ్ళి రావడం వాటిల్లో బిజీగా ఉండడం వల్ల కాయగూరలు పెంచడానికి మాకు అవకాశం కుదరలేదు. మాకు సాధారణంగా ఏప్రిల్, మే నెల నుంచి అక్టోబర్ నెల వరకే బావుంటుంది కాయగూరలు పెరగడానికి. ఆ మధ్య నెలల్లోనే మనం ఎంతైనా పెంచుకోవాల్సి ఉంటది. ఇంటికి ముందు వైపు ఉన్న చెత్త మొక్కలు, ఇంకా పెద్ద పెద్ద మొక్కలన్నీ కూడా కొమ్మలు ఇవన్నీ కట్ చేసి ట్రిమ్ చేసేశారు. ఆ పెద్ద పెద్ద కొమ్మలు, ఆకులతోటి ఉన్నవి అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. వ్యాన్‌లో వేసేసుకున్నారు. మనం నడిచే దారి, డ్రైవ్ వే ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నారు. ఈ ప్యాకేజ్‌లో ఇది కూడా మేము మాట్లాడేసుకుంటాం ముందుగానే. మనం ఏమి దగ్గరుండి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒకసారి మాట్లాడేసుకున్న తర్వాత మేము ఇంట్లో ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు అనుకున్న టైంకొచ్చి చేసి వెళ్ళిపోతారు. మనం లేము కదా అని చెప్పేసి సరిగ్గా చేయకపోవడం, మనం చూస్తే ఒకలాగా చేయడం అలాగుండదిక్కడ. సాధారణంగా ప్యాకేజ్ మాట్లాడుకుంటే మనం ఇంట్లో ఉన్నా, లేకపోయినా కూడా మనం ఏ విధంగా అయితే చెప్తామో ఆ విధంగానే చేసి వెళ్తారు.
స్ప్రింగు స్టార్ట్ అయిందంటే ఇలాగా గార్డెన్ క్లీనింగ్ అంతా కూడా పెట్టించేసుకుంటారు చాలామంది. కొంతమంది ఓన్‌గా కూడా చేసుకుంటారు. కొంతమంది ఇలాగా ఎవరినన్నా పెట్టుకొని చేయించేసుకుంటారు. ఇక పూర్తిగా సమ్మర్ ఒస్సులోకి మనకి క్లీన్‌గా ఉంటే గనక మొక్కలేవైనా పెంచుకోవడానికి అది కూడా బావుంటుందని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ అయితే చేస్తూ ఉంటాము. మేము పెస్ట్ కంట్రోల్‌కి కూడా సంవత్సరానికి ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడేసుకుంటాము. ఒక కంపెనీ తోటి. వాళ్ళే వచ్చి ప్రతి 3 నెలలకొకసారి పెస్ట్ కంట్రోల్ చేసేస్తూ ఉంటారు. ఇంట్లో వేయించుకోము. ఇంటి చుట్టూ వేసి వెళ్ళిపోతారు. మేము ఇంట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళు స్కెడ్యూల్ ప్రకారం వచ్చి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇంటి చుట్టూ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లోకి ఎటువంటి పురుగులు అటువంటివేమీ రాకుండా ఉంటాయి. ఇక్కడ చెక్కలిల్లుల మూలాన ఏంటంటే ఎక్కువగానే వస్తాయి. మనం పెస్ట్ కంట్రోల్ గనక చేయించుకోపోతే చిన్ని పురుగుల్లాంటివి అటువంటివేవో రకరకాలుగా ఉంటాయి కదా భూమిలోని. అవన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్పేసి మేమైతే అలాగా ప్యాకేజ్‌లా మాట్లాడుకొని చేయించేసుకుంటూ ఉంటాము. అందువల్ల ఇంట్లో అయితే మాత్రం మాకు బొద్దింకలు గానీ, ఎటువంటి పురుగులు, దోమలు అటువంటివి ఏమీ కూడా ఉండవు. సైడ్ వాక్స్ మీద డ్రైవే దగ్గర ఇదంతా కూడా అక్కడక్కడ గ్యాప్స్ ఉన్న చోట అంతా కూడా వీడ్స్, గడ్డి వచ్చేస్తది. అదంతా కూడా క్లీన్ చేసేస్తన్నాడు ఈ అబ్బాయి. ఇక వెనక వైపు కూరగాయల గార్డెన్ దగ్గరికి వచ్చేసాడు ఈ అబ్బాయి. ఇదంతా కూడా చాలా హార్డ్‌గా పట్టేసున్నాయి వీడ్స్. అందువల్ల మిషన్ తోటి ముందు కట్ చేసేస్తానన్నాడు. ఇక గట్టిగా పట్టేసిన వేర్లయితే మాత్రం ఒక మిషన్ తెచ్చి తీసేస్తానని చెప్పాడు. ఇక ఎంతవరకు క్లీన్ అవుతదో చూడాలి. ప్రతి సంవత్సరం క్లీన్ చేయిస్తాము. కాకపోతే లాస్ట్ ఇయర్ మేము కాయగూరలేమీ వేయలేదు కాబట్టి ఇంక మేము కూడా అంత పట్టించుకోలేదు. ఈ సంవత్సరం కాయగూరలు వేద్దాం అనుకుంటున్నాము. అందువల్ల మేము చెప్పామన్నమాట. లోపల నుంచి బాగా తవ్వేసి తీసేయండి. ఎందుకంటే మళ్ళా వీడ్స్ స్టార్ట్ అయిపోయినాయి అంటే మళ్ళా మాకు కాయగూరలు పెంచుకోవడానికి అవ్వదు అని చెప్పి తప్పకుండా అవన్నీ కూడా క్లీన్ చేసేస్తామని చెప్పారు. ఇంటికి ముందు వైపు, వెనక వైపు కూడా ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ పెద్ద పెద్దవి చెట్లు లాంటివి వేసాడు బిల్డరే. అవి చాలా పెద్ద పెద్దగా అయిపోయినాయి. మేము 2 సంవత్సరాల క్రితం ఏం చేసామంటే కింద వరకు భూమికి ఆనుకొని ఉన్నాయి కదా! పక్కన కనబడుతున్నాయి. అలాగ ఉండేవి మావి కూడా. మేము కిందనున్న కొమ్మలన్నీ కూడా కట్ చేయించేసి ఖాళీగా పెట్టేసుకున్నాము. ఇక మా పక్క అతను కూడా చూసి మేము కూడా అలా కట్ చేయించేసుకుంటాం అని చెప్పేసి ఈ సంవత్సరం వాళ్ళు కూడా ఆ చెట్లకున్న కింద కొమ్మలన్నీ కూడా కట్ చేయించేస్తున్నారు. అవన్నీ ఖాళీగా ఉంటే కొంచెం మనకి కనబడతది. లేదంటే గనక ఆ గుబురులో ఏమున్నాయో కూడా తెలీదు. ఇక్కడ పాములు ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి. అందు గురించి ఖాళీగా ఉంచుకోవడం బెటరు. పైన చెట్టులాగా ఉన్నా కూడా ప్రాబ్లమ్ ఉండదని చెప్పేసి మేమైతే ఇలాగా కిందన మోస్ట్‌లీ ఖాళీగా ఉంచడానికే ట్రై చేస్తాము. ఫ్రంట్ వైపు కూడా ఈ విధంగా ట్రిమ్ చేసేసారు మొక్కలన్నీ కూడాని. ఇక ముందైతే మాత్రం చాలా గుబురుగా ఉండి కింద వరకు వచ్చేసినాయి ఈ మొక్కలన్నీను. ఇక ఇప్పుడైతే అంతా ట్రిమ్ చేసేయడం వల్ల ఖాళీగా అయిపోయింది. ఇక ఇప్పుడు ఫైనల్‌గా మల్చ్ తీసుకొచ్చి వేస్తారు. మల్చ్ తీసుకురావడానికి ఇద్దరు అబ్బాయిలు వెళ్ళారు షాప్‌కి.
ఇంటికి ముందు వైపు ఉన్న ఈ గార్డెన్ ప్యాచ్ అంతటికి కూడా వీడ్ కంట్రోల్ షీట్ వేయించేద్దాం అనుకుంటున్నాము. ఇది మేము హోమ్ డిపోలో తెచ్చాము. 150 ఫీట్‌ది తీసుకున్నామాట. ముందు 50 ఫీట్‌ది కొన్నాము. కాకపోతే వాళ్ళు అన్నారు సరిపోకపోవచ్చు అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఇంటికి అటు ఇటు కూడా వేయిద్దాం అని చెప్పాము. ఇక అందువల్ల ఇంక మళ్ళా బొటాబొటిగా ఎందుకని చెప్పేసి ఇలాగా 100 ఫీట్‌దయితే తెచ్చేసాము. టోటల్‌గా 150 ఫీట్ ఉన్నది. ఇక మనకి గార్డెన్‌లో మిగిలిపోయినా కూడా నెక్స్ట్ ఇయర్ యూజ్ అవుతుందిలే అని చెప్పేసి ఇలాగ ఎక్కువగా అయితే తెచ్చేసుకున్నాము. చూడాలి ఇవి ఎంతవరకు కంట్రోల్ చేస్తాయో. ఈ సంవత్సరమే వేయిస్తున్నాము. ఇంతవరకు అయితే ఎప్పుడు వేయించలేదు. ఇది కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి ఫ్రంట్ యార్డ్‌లో మాత్రమే వేస్తున్నాము. ఫ్రంట్ యార్డ్‌లో ఓన్లీ పూల మొక్కలు మాత్రమే పెంచుతాను. అందు గురించి పూల మొక్కలే కాబట్టి మనం వేయించినా ప్రాబ్లమ్ ఉండదని చెప్పేసి ట్రై చేస్తున్నాము. వెనక వైపు వెజిటబుల్ గార్డెన్‌లో అయితే మాత్రం ఎటువంటి షీట్లు వేయించట్లేదు. ఎందుకంటే ఆర్గానిక్‌గా పెంచుకుంటాం కాబట్టి మనం ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిది కాబట్టి ఇక వెనక వైపు అయితే మాత్రం వేయించొద్దని చెప్పాము. చూడాలి ఈ సంవత్సరం వెజిటబుల్ గార్డెన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది వెజిటబుల్ గార్డెన్ చేసుకొని. ఈ సంవత్సరం అయితే మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది పెంచాలని. ఎందుకంటే మధ్యలో గ్యాప్ వచ్చేసిన మూలాన్ని మాకైతే మాత్రం చాలా ఇష్టం గార్డెనింగ్ చేయడం. ఇక ఆ అబ్బాయి మల్చ్ అంతా కూడా తీసుకొస్తున్నాడు. మా పక్క వాళ్ళేమో ఆ కలరు బ్రౌన్ కలరు చూస్ చేసుకున్నారు. మేమేమో రెడ్ కలరు చూస్ చేసాము. ఇక ఫస్ట్ అయితే మాత్రం వాళ్ళకి స్టార్ట్ చేశారు. వాళ్ళది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనది స్టార్ట్ చేస్తారు. ఈ మల్చ్ కూడా వాళ్ళే కొని తెచ్చుకున్నారు. మనకి ప్యాకేజ్‌లోనే ఈ అమౌంట్ కూడా చార్జ్ చేసేస్తున్నారు. చెప్పాలంటే మాకు ఇదంతా కూడా తక్కువ రేట్ అనే చెప్పాలి. మనం ప్రొఫెషనల్ ల్యాండ్‌స్కేపర్స్‌ని పిలుచుకున్నామంటే గనక ఆల్మోస్ట్ దీనికి ట్రిపుల్ చార్జ్ తీసుకుంటారు వాళ్ళు. మాకైతే మాత్రం $350 తీసుకుంటున్నారు వీళ్ళు. మొత్తం ఇదంతా చేయడానికి ఇలా మల్చు ఇదంతా కూడా తెచ్చి వేయడానికి అన్నిటికి కూడా ఓన్లీ మేము ఆ షీటు వీడ్ కంట్రోల్‌ది మాత్రమే కొని తెచ్చుకున్నాము. వాళ్ళు కావాలంటే అది కూడా కొని తెచ్చేస్తామన్నారు. కాకపోతే మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కదా! అని చెప్పేసి ఇక మేము తెచ్చేసుకుంటాం అని చెప్పాము. ఇక మల్చ్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు గార్డెన్ అంతా కూడా. ఫ్రంట్ వైపు ఉన్న గార్డెన్ అంతా కూడా ఈ విధంగా తయారు చేసేసారు. చాలా నీట్‌గా కనబడుతుంది. మల్చ్ అంతా కూడా స్ప్రెడ్ చేయడం వల్ల. ఇక మొక్కలు కూడా కొన్ని ఇప్పుడిప్పుడే చిగుర్లొస్తున్నాయి. ఇలాగా కాడలతోటి ఉండిపోయినియి. ఇప్పుడు చిగుర్లయితే స్టార్ట్ అయిపోయినియి. ఇక ఫ్రంట్ యార్డ్‌లో ఉన్న పెద్ద చెట్లకి కూడా మల్చు వేసేసారు వాళ్ళు. వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఒకసారొచ్చి చెక్ చేసుకోమన్నారు. అందు గురించి నేను బయటకొచ్చి ఒకసారి అంతా చెక్ చేస్తున్నాను.
వెనక వైపుకి వెళ్తున్నాను. వెనక వైపు అయితే మాత్రం ఇంకా కొంచెం పనుంది. ఆ వెజిటబుల్ గార్డెన్‌లోని కొన్ని క్లీనింగ్ పనులైతే మిగిలిపోయినియి. ఎందుకంటే నేను అవి చెప్పడం మర్చిపోయాను. ఇక ప్యాకేజ్‌లో మనం ఏం మాట్లాడుకుంటాం అవే చేస్తారు. ఇంక మిగతావి మాత్రం ముట్టుకోరసలని. అందు గురించి ఇప్పుడు నేను చెప్పానమాట. అవి కూడా కొంచెం క్లీన్ చేసేయండి. ఆ పాత చెక్కలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. ఇంకా నెక్స్ట్ ట్రెల్లీసు ఇవన్నీ కూడా కొంచెం తాళ్ళేసి కట్టాలి రాడ్స్‌కి అని చెప్పాను. సరే అన్నారు. అంటే ముందుగా కొంచెం ఎక్కువ టైం పడతదేమో నెక్స్ట్ టైమ్ వస్తాం అన్నట్టుగా అన్నారు. మళ్ళా వచ్చి చూసుకున్నారు. ఈ విధంగా అయితే ఉంది. ఒక పావుగంట టైంలో అయితే కంప్లీట్ చేసేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇక సరే చేసేస్తే మాకు కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు ఉంటదని చెప్పేసంటే వాళ్ళు కూడా ఒప్పుకొని ఇక ఇప్పుడు ఇవి కూడా కట్టేస్తామని చెప్పారు. పాదులు అవి పాకడానికి వీలుగా అవి పైన పెట్టి కట్టేస్తాంమాట. అవన్నీ కూడా కట్టేయడానికని జెప్పేసి ఒక తాడైతే ఇమ్మన్నారు. నా దగ్గర ఉన్నది. అది ఇచ్చేసాను. ఇక వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. మాది పక్క వాళ్ళ ఇల్లు 2 కలిపి 4 గంటల టైం అయితే పట్టింది శుభ్రపడడానికి. ఇక ఇద్దరివి ఒకేసారి చేయడం వల్ల ఇక మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మాదొకసారి, వాళ్ళతో ఒకసారి చేసినా కూడా సౌండ్సు, డిస్టర్బెన్సు ఉంటుంది. ఇక అటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక బ్యాక్ యార్డ్ కూడా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసేసారు. మొత్తం ట్రెల్లీస్ అన్నీ కూడా ఈ విధంగా కట్టేయమన్నాము. అన్నీ కట్టేశారు. ఇక నేను మొక్కలు పెంచుకున్నప్పుడు పాదులకైతే మాత్రం అంతా రెడీ అయిపోయింది. ఇదంతా కూడా మార్నింగ్ రూము డోర్ నుంచయితే కనబడుతుంది. క్లీన్ చేయకముందు అంతా కూడా ఏదో పిచ్చి పిచ్చిగా అనిపిచ్చేది. ఎందుకంటే మొత్తం చెత్త చెత్తగా ఉండడం వల్ల చూడ్డానికి అంత బావుండేది కాదు. ఇప్పుడైతే చూడ్డానికి చాలా బావుంది. ఈరోజైతే ఈ విధంగా ఇంటి ముందు వైపు, వెనక వైపు అంతా కూడా క్లీనింగ్ పనులైతే అయిపోయినియి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థాంక్ యూ.